దాదాపు 27 సంవత్సరాలు ఆయన జైలు జీవితం అనుభవించాడు. ఈ జైలు జీవితం అనిపించినప్పుడు ఆ యొక్క జైలర్స్, ఆ యొక్క గార్డ్స్, సైన్యాధికారులు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన చాలా హింసించే పనిలో ఉన్నారు. హింసించి చంపేయమని ఆర్డర్, రోజు హింసిస్తూనే ఉండేవారు. ఆయన దాహం అయినప్పుడు నాకు దాహం ఏమండి అంటే ఒక గార్డ్, ఒక సైన్యాధికారి అతనికి యూరిన్ పోసేవాడండి. 27 సంవత్సరాల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. అద్భుతంగా ఆయన ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడైనప్పుడు తన ఒక పెద్ద హోటల్లో మరి బస చేస్తూ ఉన్నాడు. ఇతను హింసించేవాడు కూడా అక్కడే బస చేస్తున్నాడు. ఆ టైంలో నెల్సన్ మండేలా గారు బస చేస్తున్నాడు. ఆ 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఆయన కూడా బస చేస్తున్నాడు. ఆయన చూశాడు భోజనం చేసే టైంలో. ఆ యొక్క హింసించేవాడిని చూసి అతని రమ్మని అన్నాడు. ఆర్డర్ కదండి, అధ్యక్షుడు అంటే మాటలా, అయ్యా నిన్ను నెల్సన్ మండేలా గారు రమ్మన్నారు అనేటప్పటికి వాడికి చిలక ఎగిరిపోయింది. నేను ఇటువరకు నేను హింసించాను కదా, నా మీద ప్రతీకారం తీసుకుంటాకే నన్ను పిలిపించాడేమని భయపడిపోతున్నాడు. పక్కన అందరూ గన్మ్యాన్స్, సెక్యూరిటీ, సైన్యాధ్యక్షుడు వచ్చారు, కూర్చోమన్నాడు. నేనైతే నిన్ను క్షమించాను కాబట్టి నాతో చక్కగా పానం చేయి, తాగు, తిను, చక్కగా హ్యాపీగా ఉండు, నేను స్నేహంగానే ఉంటా నీతో ఎప్పటికీ. కానీ నువ్వు చేసిన పనికి నేను దేశించాను అనుకో, నేను ఇంకా జైల్లో ఉన్నవాడితోనే సమానం. కాబట్టి నీ మీద నేను పగ తీర్చుకోను, ఎప్పటికీ తీర్చుకోను. ఇది దేవుడు నేర్పించింది, ఇది నేను బైబిల్లో చదువుకున్నాను కాబట్టి నేను అనుసరిస్తున్నా. ఆ ప్రభువే నాకు మార్గదర్శకం. ఈరోజు నెల్సన్ మండే హృదయాన్ని మార్చింది ఆ మాట. తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించడు. అంత సైన్యాధ్యక్షుడే మారాడు తన యొక్క విరోధి పట్ల. మీరు గమనించండి, సైన్యాధ్యక్షుడు అంటే గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఉంచుకుంటారు, లేదంటే తీసేస్తారు ఆ పదవి నుండి. ఆ యొక్క ఉద్యోగం నుంచి చిన్న ఉద్యోగానికి వేయగలిగే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. కానీ ఈయన ఆ పని చేయాల. నేను ఎప్పటిలాగా నీకు స్నేహభావంగానే ఉంటాను, ఒక స్నేహితుడిగానే ఉంటాను. కానీ నీ మీద నేను విరోధం చేసినట్లయితే నేను జైలు జీవితంలో ఏ విధంగా అనుభవించాను ఆ జీవితంలో ఉన్నవాళ్ళు లెక్కే. నేను ఈరోజు జైలు జీవితంలో ఉన్నవాడిని కాదు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాపతిగా నేను ఈరోజు ఎన్నుకోనబడ్డాను కాబట్టి అందరినీ ప్రేమిస్తా. అందరిలాగానే నువ్వు నన్ను హింసించినా నిన్ను పిలిపిస్తా. కారణం ఏంటంటే నేను యేసుక్రీస్తుని చదివాను, నేను బైబిల్ చదివాను, ఆయన అనుసరించి నడిచాను కాబట్టి ఈరోజు నిన్ను క్షమిస్తానని తెలియజేశాను. అంతటి గొప్పవాడు అలాంటి సాక్ష్యం ఇస్తే ఈరోజు మనం కూడా ఆలోచించుకోవాలి. అలాగే ఈ మధ్యన మన ఆంధ్రప్రదేశ్లో గ్రహం స్టైన్స్ గారు, గ్లాడిన్ గారిని మరి జడ్జి గారు అడిగారు. తన యొక్క 2 పిల్లల్ని, తన భర్తని కూడా సజీవ దహనం చేశారు. పెట్రోల్ పోసి పరిచర్య కోసం వెళ్తూ ఉంటే మతోన్మాదులు చేసినప్పుడు అది హీరింగ్ వచ్చింది. కోర్టు హీరింగ్ వచ్చినప్పుడు జడ్జి గారు అడిగారు, అమ్మా వీరిని ఏం చేయమంటావు? నువ్వు దీనిలో ప్రధానమైన సాక్షివి, రెండోది నీకేం కావాలి వీళ్ళ పట్ల? మరి వాళ్ళ నుంచి బెనిఫిట్ ఎవరంటే ఏమి లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క న్యాయస్థానం ఎవరైనా నష్టపోయినప్పుడు బెనిఫిటర్ ఎవరున్నారో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటుంది. ఆ దానిలో భాగంగా ఈ గ్లాడిన్ గారిని అడిగారు, గ్రహం స్టైన్స్ గారి భార్యని. వాళ్ళ పరిచర్య కోసం విదేశాల నుంచి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో మరి దేవుణ్ణి తెలుసుకునే విధంగా పరిచర్య చేస్తూ ఉండగా ఈ పరిచర్యలో భాగంగా పెట్రోల్ పోసి తన 2 కుమారుల్ని, గ్రహం స్టైన్ గారిని, ఇద్దరిని, మొత్తం 3 కూడా కాల్చి చంపేశారు. చంపేసినప్పుడు పెద్ద కేసు అయింది, ఇష్యూ అయింది. హీరింగ్ వచ్చినప్పుడు గ్లాడిన్ గారు జడ్జి గారు అడిగారు, మరి ఏం చేయమంటారు? అప్పుడు ఆ గ్లాడిన్ గారు ఏమన్నారంటే, క్షమించి వదిలేయండి సార్, క్షమించి దేవుడు నేర్పించాడు. వారు దేవుడిని అనుసరించారు కాబట్టి ఆ మాట అనగలిగారు. ఈరోజు మనం కూడా మన యొక్క విరోధుల పట్ల, మన యొక్క విరోధులు, మనల్ని ద్వేషించే వారి పట్ల వారి గురించి ప్రార్థన చేయమన్నాడు ప్రభువు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఒకసారి మత్తయి సువార్త చూద్దామా, 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు
మీరు ధన్యులు. సరిపోతాం. 44 చదువమ్మా. 11:44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులుండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని దేశించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని అవమానపరచు వారికి హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ యొక్క కొండ మీద, ఈ యొక్క 5వ అధ్యాయంలో కొండ మీద చేసిన ప్రసంగం ఇది. ఆ యొక్క జనసమూహములు చూసి ప్రసంగించిన మాట అన్నమాట. ఈయన చెప్పడమే కాదు, దాని ఆచరణలో చూపించాడు సిలువను. కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఆచరణలో ఉండదు. క్రైస్తవం అనేది ఆచరణలో చూపిస్తేనే ఎక్కువ మంది క్రైస్తవ్యానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఏదో మాటలు చెప్తూ ఉంటే క్రైస్తవంలోకి రారు. ఈరోజు ఎంతో మందిని ఈ యొక్క మాట ప్రభావితం చేసింది కాబట్టి ఈ యొక్క మానవాళికి ఈ ప్రపంచ దేశాల్లో అతి గొప్ప మార్గముగా ఈ యొక్క క్రైస్తవ్యం ఉంది. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ మంది. ఫస్ట్ ప్లేస్ అంటే క్రైస్తవులే. కారణం ఏంటంటే ఇదే మాట. క్రైస్తవం అంటేనే క్షమించుట. క్రైస్తవుడు అంటేనే క్షమించేవాడు, ప్రేమించేవాడు, కరుణ చూపేవాడు, దయ చూపేవాడు, జాలి చూపేవాడు. నీ క్రైస్తవ్యం ఎలా ఉంది? క్రైస్తవ లక్షణాలు ప్రేమించడం, కరుణ చూపటం, జాలి చూపటం, దయ చూపించడం, క్షమించడం. ఈ లక్షణాలు కలిగి ఉంటేనే క్రైస్తవ్యం అంటారు. ఈ క్రైస్తవం వల్ల ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఈ నెల్సన్ మండేలా యొక్క మాట ఎంతోమంది ప్రపంచంలో ఉన్న దేశ అధ్యక్షులందరినీ కూడా ప్రతిపాదితం చేసింది. ఎంతోమంది ప్రభు సిలువలో మరి ఆదిలోనే మనకు తెలియజేశాడు. అయితే ఈ యొక్క మాటను బట్టి ఎంతోమంది ప్రభావితం అయ్యారు. దానిలో భాగంగా ఎంతోమంది, చాలామంది అన్నమాట. కాబట్టి ఈరోజు మనల్ని హింసించే వారి పట్ల, మనం ఏదైనా కూతంత డెవలప్ అయితే ఈర్ష్యపడేవాడి పట్ల, మన గురించి చెడ్డగా పలికేవారి పట్ల, మన చూసి అసూయపడేవారి పట్ల వారి గురించి ప్రార్థన చేయాలి. వారు తెలియకనే ఈ పని చేస్తున్నారు. వారికి క్రీస్తు గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. వారు తెలియకనే ఈ పని చేశారని ప్రభు ఎలా చెప్తున్నాడు? వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, తెలియచేసేస్తున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు? తెలియకే చేస్తున్నారు అన్నాడు. క్షమించే గుణమే ప్రేమిస్తుంది, ప్రేమించే గుణమే క్షమిస్తుంది. కాబట్టి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మొట్టమొదటి మరి క్రైస్తవ్యంలో భాగంగా క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తుకు ముందు బోధకులు అనేవాడు, లేకపోతే సేవకులు అనేవారు, రకరకాలైన పేర్లు పిలుస్తూ ఉండేవారు. క్రైస్తవులు అనేవారు అరే అని ఎలా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పిలుపు. మనం అపోస్తుల కార్యము 11:26 ఒకసారి చదవండమ్మా. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులను మొట్టమొదటగా క్రైస్తవులు అన్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క శిష్యులు ఎన్నో శ్రమలు పడుతున్నారు. ఈయనే దేవుని కుమారుడు, ఈయనే మెస్సయ్య, ఈయన దైవ కుమారుడు, మీరు మనిషి కుమారుడు అనుకుంటున్నారేమో, దైవ మానవుడు ఈయన అందే మనకి రక్షణ అని చాలా పబ్లిక్గా యెరూషలేము పట్టణంలో ప్రాంతాల్లో అన్ని జనుల మధ్య కూడా సువార్త చేస్తూ ఉండగా ఈ యొక్క శిష్యుల్ని పడదోసి కొట్టడం కానీ, లాగటం కానీ, హింసించడం కానీ రకరకాలైన హింసలు పెట్టారు. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా సువార్త చేస్తూనే ఉన్నారు. ఆ సువార్త చేస్తున్నారు కాబట్టి వాళ్ళని క్రైస్తవులు అన్నారు. హింసించినా ఎదురు తిరగల. వాళ్ళు క్రీస్తు అనుచరులు, క్రీస్తుని నడిచారు, క్రీస్తుని పోలి నడుచుకున్నారు కాబట్టి వారిని ప్రతి ఒక్కరూ కూడా చూశారు. వారు
ఏం చేస్తూ